ఎన్నికల సమరానికి సై అంటూ తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ ఈరోజు వడ్లమన్నాడు గ్రామంలో పర్యటన జరుగుతుంది. ప్రజలందరికీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పరిచయం చేస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తయారు చేసిన మేనిఫెస్టో వివరించుకుంటూ అందరి దగ్గరికి వెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కష్టాలు తెలుసుకుంటున్నారు. చాలామంది వైసీపీ నాయకులు కూడా కలుసుకుంటా ఉన్నారు. వైసీపీ నాయకులు కూడా అందరూ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలా వరకు. సో అందరినీ కలుపుకుని ముందుకు సాగి ఈ ఎన్నికల సమరంలో తప్పకుండా జనసేన తెలుగుదేశం విజయం సాధిస్తాయని, చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి మన అభివృద్ధి పదంలో సాగిపోతామని చెప్పేసి అందరూ ఉత్సాహంగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరినీ కలుపుకుని మేము కూడా ఎంతో ఆనందంగా ప్రజలను కలుసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మేము రాగానే పరిష్కరించుకొస్తాము అని చెప్పేసి అందరికీ చెప్తాం జరుగుతుంది. ఈ రోజున వడ్లమన్నాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ప్రజలు నష్టపోతున్నారు, ఏ విధంగా ఈ అరాచకాలు సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆది నుంచి కూడా విధ్వంసాలు ప్రజల మీద అనేక ఇబ్బందులు పెడుతుందో చూసాం మనం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దారుణంగా పరిపాలన సాగుతుంది. ఒక సామంతరాజులాగా వ్యవహరిస్తున్నాడు. ఏమన్నా మాట్లాడితే దొంగ కేసులు పెట్టి జైల్లో పెడేయటం జరుగుతుంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్న ఈ దుర్మార్గుడిని సాగనంపాలని సమయం వచ్చింది. కరెక్ట్గా 3 నెలల్లో ఓపి పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. జగన్ రెడ్డి పని అయిపోయింది, కొడాల నాని పని అయిపోయింది. 20 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు కొడాల నానికి. మీ గ్రామం ఎన్నిసార్లు వచ్చాడు ఈ 5 ఏళ్ళలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక ఉన్మాదిని తరిమి కొడతాకి కలిసి పనిచేస్తున్నారు. ఎందుకంటే మనం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతాం. మన పిల్లల భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ ఏమైపోద్ది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకబడిపోయాం. మళ్ళీ చంద్రబాబు వస్తేనే మంచి పరిపాలన అవుద్ది. మన కుటుంబాలు, పేద కుటుంబాలు కానీ అన్ని మధ్యతర కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉంటాయి. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, సంపద సృష్టించగలడు. సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన సత్తా చంద్రబాబుకు ఉంది. అందరం కూడా తప్పు చేశాం. అటు దొంగ అని తెలిసి కూడా ముఖ్యమంత్రి చేస్తే దొంగ తాళాలు ఇస్తే ఏమవుతుంది? మొత్తం సున్నా చుట్టేసాడు. దొంగ కదా ఏముంటాం? దొంగ చేస్తే మనం ఏముంటాం? దొంగను చూస్తే దొంగ అంటాం. అదే కదా జగన్మోహన్ రెడ్డి దొంగ. తప్పేముంది? బూతు మాట కాదు కదా. ఈ దుర్మార్గులందరూ కూడా దోచుకుని రాష్ట్ర సంపదని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ, నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ.